హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం. టైం వచ్చేసి ఖచ్చితంగా 6 అవుతా ఉంది. నిన్న వీడియో పోస్ట్ చేయలేకపోయాను. దేనికంటే కొంచెం వినకుండా కొత్త పని ఒప్పుకోవాలని చెప్పేసి మన రాజ్కుమార్ నేను వెళ్ళాం కదండి, మా సరుకుని చూసి రావాలని. అయితే ఆ రోజు వెళ్ళి ఇంకా పని కనుక్కొని వచ్చాము, కాంట్రాక్ట్ పని. అయితే నిన్నేమో ఇంకా రాజీ, నేను అలానే రాజేష్ ముగ్గురం కలిసి వెళ్ళాము. ఇంకా ఈరోజు కూడా ఇంకా పనికి వెళ్తున్నాము. ఈరోజు 2వ రోజు మాట. ఈరోజు వచ్చేసి ఇంకా మనం పని ఏంటంటే లిఫ్ట్ ప్లాస్టింగ్ అండి. లోన పక్క లిఫ్ట్ ప్లాస్టింగ్ వాళ్ళు పరం చేసి ఇస్తారు. మనం అయితే ఇంకా పైనుంచి కింద వరకు అన్ని దారాలు వేసుకుంటే పాయలు వేసుకొని నిన్న ఒక 5వ ఫ్లోర్ వరకు అయిపోయింది. ఈరోజు 5 నుంచి కిందకు చేయాలి. ఒక ఈ వారంలో అంటే 2-3 రోజులు అయిపోయింది. అంటే నేను ఒక్కనే చేస్తుంది, నేను రాజ్కుమారి అలానే రాజేష్ నిన్న చేసింది. ఈరోజు ఏమో రాజేష్ రావట్లేదు. ఈరోజు రాజీ నేనే ఇంకా అవ్వచ్చు, ఎందుకంటే పెద్ద పెద్ద పనులు కాదులేండి అవి. ఒక మేస్త్రి చేసే పనులే. మహా అయితే ఇంకొకరు 2 మేస్త్రులు చేయొచ్చు. కానీ లోన్ పక్కే కదా, అది కాక ఈ వారం మనం చేసుకుంటే సరిపోద్దిలే అని అంటే ఆ పని ఎక్కువ లేదు. అంటే ఒకరోజు చేసుకునేది 2 రోజులు చేసుకోవచ్చులే, మన ఇంట్లో పనే కదా అన్న ఉద్దేశంతో రాజు నేనైతే అది కూడా పని వచ్చేసి వినకొండలో వెళ్తున్నాం. అంటే ఇప్పుడు బయలుదేరితే దగ్గర 30 గంట 45 నిమిషాల ప్రయాణం. రాత్రి వచ్చేసరికి మాకు 7 అయింది మాట. చాలా ఆలస్యం అయిపోయింది మాకు. అంటే వచ్చేటప్పుడు రాత్రి పిల్లలకి కాయాలని చెప్పేసి, తర్వాత రాజేష్ కూడా పనికి వచ్చాడు కదా, ఇంకా వాళ్ళ భార్య కోసం తీసుకున్నాడు. తర్వాత అదిగా చిన్న బండి అయిపోయింది, మా మామ బండి. ఆ బండి మీద వచ్చేసరికి ఒక సైకిల్లో వచ్చినట్టు ఉంది వ్యవహారం. రాజు అయితే ఉదయం లేచేసి అన్నం కూరలు అన్నీ నిన్న చీకటితోనే 5 గంటలకు లేచి అన్నం కూరలు ఎలాగ ఉండిందో ఈరోజు కూడా అలానే చేసేసి, ఈరోజు బీట్రూట్ ఫ్రై అయినా, తర్వాత వచ్చేసి ఇంకా టమాటా పచ్చడి ఏదో చేసింది. సరే ఇంకా మేము భోజనం కూడా టిఫిన్ అలాంటి ఏం చెయ్యం. ఇంకా పని కాడికి వెళ్ళి అన్ని సిమెంట్ కట్టలు వేసుకొని అన్ని రెడీ చేసుకొని పని 9-10 గంటల చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఆకలి అయ్యిద్ది కదా, అప్పుడు భోజనం చేస్తాం. వెళ్తాం మరి. మా పిల్లకాయలు వచ్చేసేమో నాయనమ్మ విజయమ్మ వాళ్ళ దగ్గర బాగా ఉంటున్నారు. సరే ఈరోజు పెందలు వచ్చేద్దాం రాజు. సరే మరి బయలుదేరుతామా. అన్ని టిఫిన్కి సర్దేసింది. ఈ క్యాన్కి అన్నం పెట్టింది. క్యాన్లోనే ఇంకా బీట్రూట్ ఫ్రైయో క్యారెట్ ఫ్రైయో రెండు కలిపి. ఇంకే మరి బయలుదేరదామా. ఇది మాడిగా తెస్తాలి సాయంత్రం తీసుకొని పెట్టుకున్న దగ్గర. అది డబ్బులు ఏంది అసలు, వ్యాపారం జరగట్లేదు ఈ అమ్మాయికి. రా ఎండబడుతుందిరా. టైం చేసి 7 అవుతుందండి. గడ పోయేసరికి అంత వెనక ముందు 1 గంట అటు ఇటు వెళ్ళొచ్చులే. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ సర్దుబాటు చేసుకుని పోవాలంటే చాలా కష్టం. రాజకుమారిని వదిలిపెట్టి వెళ్ళాలి, తప్పట్లా వెళ్ళాలి. ఇద్దరం చేసుకుంటేనే రేపు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి, వాటికి డబ్బులు కావాలి. తర్వాత వచ్చేసి మా మ్యారేజ్ పిల్లల రోజు కూడా దగ్గరకు వస్తుంది. వీటన్నిటికి కావాలంటే మరి జరగాలి కదా. కూరగాయలు తీసుకొస్తాం, రారా వెళ్దాంపా. మా పెళ్లి కోసం కష్టపడుతున్నాం, మా పెళ్లి రోజు కోసం కష్టపడుతున్నాం. సరే బయలుదేరదాం. బాయ్. పెట్టావా ఫస్ట్ రోడ్ పెట్టేవేంటి ఫ్రై పెట్టావా? బియ్యం మనకుంటున్నా లేదా?
గేటు పడింది మరి ఒక మాకు ఒక పావుగంట బ్రేక్. ఏంటా నవ్వు? ఓకే అండి, ఎనుకొండ పని దగ్గరకి అయితే వచ్చేసాము. రాగానే రాజకుమారి చెట్టు బాదంగా చెట్టు ఉంది కదండి, ఇంకా రాళ్ళని ఉంటాయి కదా, అవి పగలు కొట్టుకొని తింటుంది. దాంట్లో ఒక జీడిపప్పు అంత ఉంటది. జీడిపప్పు, బాదం పప్పు. బాదం పప్పు కదా, ఆ బాదం పప్పు పగలు కొట్టుకుని తింది. సరే ఇవి వచ్చేసేమో గ్లౌజులు అండి, వాళ్ళకి బెజ్జాలు పడతామండి. చేతులు అరుగుతున్నాయి. స్టార్టింగ్ 50 రూపాయలు నేను కొన్నప్పుడు, ఇప్పుడు వచ్చేసి 80 రూపాయలు అంట. నెల సంవత్సరం సిమెంట్ మేస్త్రులు ఎక్కువయ్యారు కదా, సిమెంట్ పని చేసేవాళ్ళు, అందుకే అట్లా కూడా. మేస్త్రం కూడా రాజకుమార్ కూడా చేస్తుంది కదా, రాజీవ్ ఒక జోత నాకు జోత. సరే టైం చేసి ఖచ్చితంగా 8 అయిందండి. త్వరగా సిమెంట్ అట్లా చేసుకొని ఇంకా రాజకుమారి మాలు కలుపుతూ ఉంటుంటే నేను వచ్చేసి మంచిగా ఏం తీసుకొని వెళ్ళాలి. జర్నీ మాకు 30 గంట పట్టింది. బండి నేను పెట్టచ్చు కదా. చుట్టుపక్కల లొకేషన్ అంతా చాలా బాగుంది అసలుకి. మరి పైన మంచినీళ్ళు అయితే వేసుకుంటాను, నేను మాదే కలుపుకుంటా. సిమెంట్ కట్టలు వేసుకున్నాం ఫస్ట్. అంతకుముందు ఈ సర్వర్ కింద మనం అయితే ఇట్ల కింద రూములు కట్టుకునే వాళ్ళం ఇట్లా. కానీ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎందుకులే అన్ని నుంచి డైలీ సర్వీస్ చేసి అని ఇట్లా వస్తూ ఉన్నాం. సిమెంట్ కట్టలు ఇక్కడ ఉన్న సిమెంట్ కట్టలు వేసుకోవాలి. తదుపరి సిమెంట్ కట్టలు వేసుకొని మాలే కలిపేసుకొని పని అనేది స్టార్ట్ చేసేలేక 9:30 మధ్య అయింది. ఇంకొకసారి భోజనం చేసి పని పోవచ్చు. మన ఛానల్లో చాలామంది ఇంకా నన్ను మా ఆయన అంటారు, ఎప్పుడు తిండి వాళ్ళైనా వంటలు చేసుకోవటం కావేనా మీ వీడియోస్, జనాలకి ఉపయోగపడే వీడియో తీయండి, ఎప్పుడు ఆ తిండి వాళ్ళైనా మేము చూడలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మా రియల్ లైఫ్ అయితే ఇదనమాట. భార్య భర్తలు కలిసి కష్టపడి పని చేసుకోవటం. పని ఉంటే మాత్రం భార్య భర్తలు నిద్ర బావండి, ఎప్పుడెప్పుడు పనికి వెళ్తామో ఎప్పుడెప్పుడు తెల్లారాలా అని చెప్పేసి చూస్తూ ఉంటాం అనమాట. పని లేనప్పుడైతే మనం పని చేసుకుంటుంది తినడానికే, మనం బతుకుతుంది తినడానికే, తింటేనే కదా బతుకుతుంది. కానీ అట్లా అని చెప్పేసి పొద్దుగూకులు బారికి తినాలనే చెప్పను నేనైతే. పని ఉంటే మాత్రం పని చేసుకుంటాం. మా ఆయన అయితే ఇంకా 2 నెలల నుంచి ఇంటికాడే ఉంటున్నాం అని చెప్పేసి, మాకు పల్లెటూరులో పని దొరకాలంటే చాలా తక్కువ. ఎటన్నా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తెనాలి కానీ అట్లా సెటిల్ అయ్యి పని చేసుకునే వాళ్ళే తప్ప మా ఊర్లో వాళ్ళందరూ మా ఊర్లోనే పనుండి మా ఊర్లోనే పని చేసుకొని సెటిల్ అయ్యే వాళ్ళు అయితే ఎవరు లేరనమాట. అంత తక్కువ అనమాట. ఎక్కువగా మిరపకాయలు కలుపుకి వాటికి అవి వచ్చేసి కూలి 200 150 అవి ఇస్తారు. ఒక్కొక్కరు ఏంటంటే ఆ కూలికి కూడా వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను ఆ విధంగా మాలు కలిపి మా ఆయనకి బచ్చలు అందిస్తే నా కూలి వచ్చేసి 750 ఇస్తారు. మా ఆయనకి మేస్త్రి కూలి వచ్చేసి 1000 రూపాయలు 1100 ఆ మధ్యలో ఇస్తూ ఉంటారనమాట. ఇది మేము సొంత పని ఒప్పేసుకున్నాము. కూలోళ్ళు అయితే ఎవ్వరు రాలేదు. అందుకని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరం కలిసి అయితే చేసేసుకుంటా ఉన్నాము. పని ఉన్నప్పుడే పని చేసుకోవాలి. ఎందుకంటే ఇంక ఇవన్నీ మనకి చేతని పనులే కాబట్టి, మనకి చేతని పని అయితే అమ్మో మనం చేయలేమేమో, మనం ఎందుకు ఒప్పేసుకున్నాం, ఇంటికాడుండి వీడియోస్ తీసుకొని తిని పిల్లలతో గడిపేస్తే సరిపోదా అన్న అంత ఆలోచన అయితే మాకు లేదు. పని ఉన్నప్పుడు మాత్రం పని చేసుకుంటాం, పని లేనప్పుడు మాత్రం పిల్లలతో సరదాగా ఇంకా ఆ విధంగా చేస్తూ ఉంటాం అనమాట. అక్కడ వచ్చేసి గమనిస్తున్నారా, మా ఆయన అయితే ఒక కర్ర సపోర్ట్తోనే నించొని ఆ విధంగా పైన పరంజా కర్రలు అయితే ఊడదీస్తూ ఉన్నాడు. అది వచ్చేసి మామూలుగా రూము అది కాదు, లిఫ్ట్ గొంతండి. ఇంకొక
పైన నుంచి మొత్తం 6 ఫ్లోర్లు అనమాట. పైన నుంచి 2 ఫ్లోర్లు చేసాము. అది వచ్చేసి ఇంకా 5వ ఫ్లోర్ అనమాట. ఇంకా అక్కడ నించొని మా ఆయన అయితే పైన ఉన్న పరంజకారులు మొత్తం ఊడదీసేసుకొని కింద అయితే వేసేసి ఇంకా అక్కడ వేసేసుకొని అక్కడ చెయ్యాలని చెప్పేసి గోడలు అయితే ఏమాత్రం కొంచెం కాలు జారినా కానీ ఇంకా అంతే అనమాట. అంత జాగ్రత్తగా చేసేసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఏం లేదు, భయం కూడా ఉండకూడదు. అమ్మో కిందకి కూడా చూడకూడదు. ఒక్కొక్కరికి కింద చూస్తే ఏంటంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎవరో ఎందుకు నిన్న మా తమ్ముడు కొంచెం అంటే కొత్తగా 2 నెలల తర్వాత చేసాం కదా, అరే బామర్ది నాకేందుకు కొంచెం చేతులు లాగుతున్నట్టుగా కండ్లు పట్టుకుంటున్నారా, నువ్వు ఎక్కువ కొంచెం కచ్చం కొట్టరా అంటే వాడికైతే అలవాట్లేదు. నార్మల్గా నేను బచ్చలు అందించినట్టుగా అందిమంటే అందించగలడు, కానీ బావ చేసినంత పని చేయాలంటే చాలా కష్టమైపోయిద్ది. అక్కడ నించోవాలన్నా కానీ వాడికి భయం వేస్తుంది. ఓ బావో ఇక్కడ ఎట్ నుంచి ఉంటున్నావు బావా, కిందకు చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి బావా అంటా ఉన్నాడు మా తమ్ముడైతే. ఒక్కొక్కరికి ఒక విధంగా ఆ విధంగా అయితే వాటర్ అయితే కొట్టేస్తాం కదా, డ్రమ్లో కూడా వాటర్ పట్టేసుకొని మాల్లో కూడా వాటర్ పట్టేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఇంకా 9:30 మధ్యలో అవుతుంది. ఇంకో ఉదయం అంతా అన్నం కూర వండేసుకొని అంతనే వచ్చేసాము. బట్టలు అంట్లు మొత్తం ఇంటి దగ్గరే ఉన్నాయి. పిల్లల్ని అయితే మా అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చాము. ఇంకా పెందలాడి చేసేసుకొని 4:30 మధ్యలో కల్లా వెళ్ళిపోయి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోవాలని చెప్పేసి తిన్నాను. ఇంకెవరో ఒకళ్ళు 2 పై మనుషులు ఏంటంటే నైట్ వస్తామంటారండి. తీరా పనికి వచ్చే టయానికి బావ మాకు ఆ పని ఉంది, అన్న మాకు ఈ పని ఉందని చెప్పేసి ఎగ్గొడతారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పై మనుషులు ఎవరు రాకపోతే ఇంక మేస్త్రికి పని ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇంకెవరో ఎందుకులే బావా నేనే వస్తాను పదా అని చెప్పేసి మా ఆయన ఎనికిడితే అయితే ఇంక ఈ విధంగా పొద్దున్న అన్నం కూర వండేసుకుని ఈ విధంగా పనికైతే వచ్చేసానమాట. కానీ కొంతమంది ఏమంటారంటే అమ్మ 3 పిల్లలను బారినొగిపోయినవంట అమ్మ, నువ్వు చేసే పొంగుపడవను అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఏంటంటే మాకు 3 పిల్లలండి. 2 పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని చెప్పేసి అనుకుంటున్నాము. మనకు ఓపుకున్నప్పుడే చేసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచే సంపాదించి వాళ్ళకి 1 రూపాయి వెనకేస్తుంటే రేపు వాళ్ళ చదువులకు అనేది అక్కడికి వస్తూ ఉంటాయి. రేపు 11, 12 తారీఖు లోపు మా పెద్ద అబ్బాయికి స్కూల్లో అయితే ఇంకా జాయిన్ చేయించాలి. మొన్న సంతమాలూరులో కనుక్కొని వచ్చాము. ఫీజు చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కువైనా కానీ అబ్బాయి చదువు అనేది పొజిషన్గా చాలా బాగా చెప్తారని చెప్పేసి విన్నాము. అందుకని చెప్పేసి మా పెద్ద అబ్బాయిని కూడా ఇంక అక్కడనే జాయిన్ చేసి రావాలి. 2 రోజులు పని చూసుకొని ఇంక శనివారం మేస్త్రి గారు పేమెంట్ ఇస్తే అబ్బాయిని అయితే స్కూల్లో కూడా జాయిన్ చేసేస్తాము. ఓకేనా? మా ఆయనతో పాటు నేను కూడా మాల్ అక్కడ వేసేసి గోడకి మాల్ అయితే కొట్టబోతున్నాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట మధ్యలో అవుతుంది. మధ్యాహ్నం భోజనం ఉంటాయి. రా సెంటర్కి వెళ్ళొద్దాం. ఏదో ఫ్రై చేతివి, ఉదయం ఏమో తినబోతువి, నీళ్ళు పోతింటివి. సెంటర్కి వెళ్ళన్నా సాంబారు తెచ్చుకుందని. ఇంకేం కావాలి? ఏం నవ్వుతున్నావు? 2 స్టెప్పులు మనం ఇప్పుడు లిఫ్ట్లో 2 స్టెప్పులు చేయడం అయిపోయింది. అంటే 1 ఫ్లోర్ అయిపోయింది. ఎన్నిలోకి వచ్చాం మళ్ళీ మనం? 3లోకి వచ్చాం. రా త్వరగా పోయి తీసుకొచ్చుకుందాం. మరి సాంబారా లేదా ఏమైనా కూర తీసుకుంటావా? బిర్యానీ తీసుకుందామా? పని అయిపోయినా తెచ్చుకోవచ్చులే. అన్నం ఉందగా, సరిపోద్దిగా. చాలపా చెప్పి తెచ్చుకుందాం. సరిపోద్దా? సరిపోద్ది, వేస్ట్ చేయడం దీంట్లో. మరి పప్పు తెచ్చుకుంటే సరిపోద్ది. వెనుకొండ మెయిన్ సెంటర్కి వచ్చి అక్కడ సాంబారు అలానే పప్పు తీసుకున్నాం. ఆడ తర్వాత వచ్చేసి రాజకుమారి ఇంకా జ్యూస్ పాయింట్ కూడా ఉంది. బనానా తాగేసి అలానే కర్రీస్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. ఒక పెరిగిపాటి తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంత తాగలే కానీ చెరుకు రాస్తాం. బయలుదేరదాం మరి. ఇంకా పెరిగిపాటి తీసుకోవాలిగా. పెరిగిపాటి తీసుకుని పోదాం మరి. ఇంకా తీసుకోవాలి. ఇంకా సాయంత్రం తీసుకున్నాను. మరి మధ్యాహ్నం భోజనం కావాల్సింది మొత్తం తీసుకున్నాం కదా.
త్వరగా వెళ్ళి భోజనం చేసేసి ఇంకో ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ చేసేసుకొని ఈరోజు పెందరాడు 4 గంటలకు దిగేద్దాంలే. నాలుగులోకి వచ్చేసాం. ఎక్కువా తొందరరా. ఏంది అమ్మాయి ఎక్కలేకపోతుంది, ముసలమ్మాయి ఎక్కాలా. వచ్చాం, క్యాన్ రెడీగా ఉంది నీకోసం. సరిపోయావా? సరిపోతుందమ్మా. ఏమేమి తీసుకొచ్చావు? మళ్ళీ కాసేపు ఆగాల, ఒక అరగంట బ్రేక్. పొద్దున్న సరిగ్గా నువ్వు అన్నం తినలేదని చెప్పేసి ఈ టమాటా పప్పు, సాంబారు, పెరుగు బ్యాటు నీకోసం కేవలం సెంటర్ పోయి తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు పొద్దున్న తినలేదు? బీట్రూట్ ఫ్రై నచ్చిపోతే మంచి పని చేసావు. ఎందుకు టమాటా పచ్చడి ఉంది కదా, సరేలే తిని. కానీ మరి ఒక అరగంట అలా ఉండి మళ్ళీ ఎక్కువ వేరే పనికి. పప్పు బాగుంది కదా. ఉదయం 6 గంటలు మొదలు పెట్టుకొని ప్రయాణం అయ్యి పని దగ్గరికి వచ్చేసరికి 9 అయింది. 9 గంటల నుంచి మొదలు పెట్టుకొని 2 ఫ్లోర్లు చేసాము. దగ్గరగా 4 బిట్లు చేసాము, 3 పక్కల ప్లాస్టింగ్ అయితే. ఇంకా 4th కంప్లీట్ అయిపోయింది. ఇంక రేపు 3లోకి వెళ్తే ఇంక రేపు 3, 2 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోతే ఎల్లుండి మొత్తం శుభ్రంగా పైనుంచి కింద వరకు లిఫ్ట్ అయితే ప్లాస్టింగ్ అయిపోయినట్టు ఓవరాల్గా. రాజకుమారి పైన ఉన్న సామాన్ మొత్తం కింద తీసుకుపోయి 3లో శుభ్రం చేస్తూ కడుగుతూ ఉంది. నేనైతే బోర్డులు మొత్తం ఇక్కడ వేసేసాను. ఈ బోర్డుల మీద నిలబడి నేను పనిచేసేది. ఇంకా ఏమాత్రం కర్రలు అటు ఇటుగా ఉన్నా మాత్రం కిందకి వెళ్ళిపోతాం. ఆ మాట అనుకోవద్దులే, కానీ అయినా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్డర్ చేసేటప్పుడు భయం కానీ బెనుకు కానీ ఉంటే మాత్రం అవుట్ సైడ్ పనికి రాము. అంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్డర్ ఇది 2వ రోజు, ఇంకా 3వ రోజు ఎలా ఉంటుందో చూద్దాం. సరేనా? సరే కిందకి వెళ్ళిపోతాం. ఓకేనండి, 4లోంచి కిందకైతే వచ్చేసాము. ఇంకా బయలుదేరుతున్నాం. ఈరోజే కొంచెం పెందరాడు దిగింది, నిన్న చీడపడింది కొంచెం. ఇంటికి పోయేసరికి 7:30 మధ్యలో అయింది. అంటే నిన్న పాయలు వేసుకోవడం, చుట్టూరా పైనుంచి కింద పాయలు వేసుకోవాలి కదా, అవన్నీ చూసుకునేసరికి మాకు 11 అయింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకునేసరికి కొంచెం లేట్ అయింది అన్నమాట. ఇంకేం బయలుదేరదామా? రాత్రిక కూరగాయలను ఏం తీసుకెళ్ళాం కదా ఇంట్లో సరుకులు. పిల్లలకి పోతా శవలపురంలో అయ్యంగారి బేకరీలో తినే తీసుకుని వెళ్దాం. స్నాక్స్ బిల్డింగ్. అవును, అంటే వాటిలోంచి మన బాదం పాలు తాగుతున్నామే, అవి కాదు, అది ఇంకో రకం. ఇది దీంట్లో మేము కూడా పని చేసాము, దాంట్లో కూడా చేసాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. అది స్లాబ్ పడితే అప్పుడు వస్తాం మేము. ఆ లోపల దీంట్లో మేము ఇంకా లిఫ్ట్ పని చేస్తాం అన్నమాట. సరే బయలుదేరుతాం పారాజీ, పొద్దుగుతుంది. అదే రాజు స్కూల్ కేక్ అన్నట్టు స్పూన్ రండి. ఇక కూల్ కేక్ అక్కడ పెట్టుకుంది. నాన్నకు మామిడిగా తీసుకున్నాం ఒక 2 కేజీలు. ఇంకా పిల్లలకి స్నాక్స్ తీసుకుంటాం, ఆ లోపల తింటామండి మరి. బాగుందా రాజే? తీసుకుంటాం, వెళ్దాం మరి. ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. ఇంకా పిల్లలకైతే వస్తూ శైలాపురంలో ఇవన్నీ తీసుకొచ్చి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ఉదయం అన్నం కూర వండేసుకొని బావ నేను కాంతున్న టైం అయిపోతుందని చెప్పేసి పనికి వెళ్ళాం కదా. ఇంకా బట్టలు అంట్లు మొత్తం అంతే ఉంటే బట్టలు అంట్లు మొత్తం బయటేసి ఇంటి మొత్తం కసుగుడ్చి బండ్లు తుడిచేసుకొని పిల్లలకి స్నానాలు చేసి మళ్ళీ అన్నం కూర ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టేసి ఆ అంట్లు ఆ బట్టలు మొత్తం అయితే ఒకసారిగా ఉతికేసుకున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్కి అంట్లు బట్టలు లేకుండా
మార్నింగ్ అయితే మళ్ళీ బావ నేనైతే ఇంకా కూలోళ్ళు వస్తే వచ్చారు, లేకపోతే లేదు. యథావిధిగా ఇంకా పనికి వెళ్ళిపోవటమే. పని లేనప్పుడు మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, అన్న పని ఉందా, బావ పని ఉందా అని చెప్పేసి. పని ఉన్నప్పుడు ఎక్కడిని పిలిచినా మాకు పని ఉంది, మాకు ఈ పని ఉంది అని చెప్తా ఉంటారనమాట. మేమిద్దరం భార్య భర్తలమే పని చేసుకుంటా ఉన్నాము. ఇంక ఈ విధంగా ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇంకా ఈ విధంగా పనుకైతే వెళ్తున్నాం అనమాట. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.